అయ్యా అందరికీ నమస్కారం నాయనలారా. వెల్కమ్ టు నవార్తల ఇష్టం. మోదీ గారి మీటింగ్స్లో బిజీగా ఉంటే నేను న్యూస్ రీడింగ్కి వచ్చాను. దుబాయ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన మన మోదీ గారు పెట్టుబడులను విచ్చలవిడిగా తీసుకురావడానికి షేక్తో చర్చించి దుబాయ్ని షేక్ చేసేశారు. ఇక బీహార్ ఎలక్షన్ల దగ్గర పడ్డాయి కాబట్టి ప్రతిపక్షాలు గిలగలా కొట్టుకునేలా ప్యాకేజీల మీద ప్యాకేజీలు కూడా ప్రకటించేస్తా ఉన్నారు. బీహార్కు మొదటిసారి 50 కోట్లు కొట్టారు. అది చప్పగా ఉందని చెప్పి ఇప్పుడు ఏకంగా 1,30,000 కోట్లు ఫ్రీగా ఇచ్చేస్తా ఉన్నారు. మోదీ గారి చేతికి ఎముకే లేదు, దేవుడి దీవెనతో పుట్టాడు కాబట్టి అంత పెద్ద భారీ క్యాష్ ప్రైజ్ ప్రకటించేశారు. నాలాంటి మేధావి వాటిని లెక్క పెట్టాలని చెప్పన్నా ఆ క్యాష్ కౌంటింగ్కి నెలైనా సరే పడుతుంది నాయన. రాబోయే సీజన్లో ఇలాంటి ప్రైజులు చూసి కాంగ్రెస్కే కాదు జనాలకు కూడా కళ్ళు బయలు గమ్మడం ఖాయం. దట్ ఈజ్ వెరీ క్లియర్. దానికి సంబంధించిన డీటెయిల్ చూసే ముందు ఒక్కసారి హెడ్లైన్స్ అవుతా. దయచేసి హెడ్లైన్స్ ఫాలో అవ్వండి. ఫాలో ద హెడ్లైన్స్ ఫస్ట్. బీహార్కు మన ప్యాకేజీతో క్రేజీగా మారిన ప్రతిపక్షాలు మోదీ గారితో పెట్టుకుంటే ఎవరికైనా కదులుతాయి కోసాలు. ఏపీ కూడా అదిరిపోయే తాయిలం వండుతా ఉన్నాం. అంకెలు చెప్పకున్నా ఎంతో కొంత భారీగానే సర్దుతాం. దుబాయ్లోనూ అదరగొట్టిన మన ప్రధానమంత్రి అన్నింటా ప్రధాన విపక్షమే అతిపెద్ద కంత్రి. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. మోదీ గారి ఎన్నికల వేట మొదలుపెట్టారు. కరిష్మా ఉన్న నేతనే కాదు, సాక్షాత్తు మన కష్టాల నుండి బయటపడేయడానికి వచ్చిన ఆయనే. జస్ట్ 2-3 ఏళ్ళు వెయిట్ చేయండి, అభివృద్ధిలో చైనాను కూడా ఉఫ్ అని చెప్పి ఊదేస్తాం. అందులో భాగంగానే బీహార్ను కూడా 1,30,000 కోట్లు ఇచ్చి సూపర్ రిచ్గా చేయబోతా ఉన్నాం. 50,000 కోట్లు మాత్రమే ఇస్తాడని చెప్పి అనుకున్న వాళ్ళకి బంపర్ బోనాంజా చూసి మన ప్రత్యర్థులు కళ్ళు తెరేస్తా ఉన్నారు. దట్ ఈజ్ వెరీ క్లియర్. వెంకయ్య అంకుల్ జీ, మేమేం కళ్ళు తేలేయడం లేదు. ఇన్నాళ్ళు అన్ని వదిలేసి సరిగ్గా ఎన్నికల ముందు భారీ ప్రకటనలు ఇస్తే జనం నమ్మరు. ఇప్పటికే ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు కాలేదు. మోదీ ఫారెన్ లో బహిరంగ సభల్లో తప్పితే ఇక్కడ నోరు మెదపరు. మీకు దమ్ము ధైర్యం లేనేలేదు. అయినా మీరేమి మీ పాకెట్లో నుండి బీహార్ ప్రజలకు హెల్ప్ చేయడం లేదు. వాళ్ళకి ఎంతో చేయాల్సి ఉండేది. మేము 20,000 కోట్లు ఎప్పుడో ఇచ్చేసాం. ఆ విషయం మీకు తెలుసా? మిస్టర్ వెంకయ్యజీ, మీరు ఏపీకి కూడా ఎన్నో చేస్తాము అని 2014 ఎలక్షన్స్ లో రాబిన్ హుడ్ మాదిరిగా బిల్డప్లు ఇచ్చారు. బట్ నౌ కార్పొరేట్ కంపెనీలను బాగు చేయుచున్నారు. బీహార్ కు కూడా మీరు ఏమీ చేయారని మాకు తెలుసు. At the most, smart cities and colleges ki taxes lo షేర్లను కూడా ఈ ప్యాకేజీలో కలిపి వేసి చేతులు దులుపుకుంటారు. I know your tactics. ఏమిటమ్మా టాక్టిక్స్ అది ఇది అంటా ఉన్నావు? పార్లమెంట్లో మాదిరిగానే పొలోమని చెప్పి ముందే వచ్చి కంపు చేసిపోదామని చెప్పి వచ్చారా ఏమిటి చెప్పండి. సభలోనే కాదు ఇక్కడ కూడా అంతా నా ఇష్టమే. అసలు మీరు పేదవాళ్ళకి ఏమిచ్చారో ఏమిటో 4 ముక్కల్లో చెప్పండి. బీహార్ను నాశనం చేసిన లాలూతో చేతులు కలిపి ఇప్పుడు మా మీదకి వస్తా ఉన్నారా ఏమిటి చెప్పండి. ఈ దేశం ఇంకా నాశనం కావాలా మీ ఉద్దేశంలో? బుద్ధి ఉన్నవాడు ఎవడైనా సరే లాలూతో చేతులు కలుపుతారా చెప్పండి దయచేసి. ఏ క్యా బాత్ కరే వెంకయ్యజీ, బీహార్ దరిద్రానికి నేనా కారణం. ఇప్పుడు ఈ పొజిషన్లో ఉందంటే నేను వేసిన పునాదే కారణం. నన్ను పశువులకు కూడా తినలేని దానా మాదిరిగా తీసి పడేయడం ఏమీ బాగోలేదు. మీ సర్కార్ పప్పులు ఇద్దరు పంచావు. మా నితీష్ నేను కలిసి బీహార్ను డెవలప్ చేస్తాం. మీరు 1,00,000 కోట్లు మాత్రమే ఇవ్వడం ఏమీ బాగోలేదు. కనీసం 10 లక్షల కోట్లైనా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా. ఏమిటినాయనా ఏకంగా 10 లక్షల కోట్ల మొత్తం మింగేసి బోర్డు తిప్పేద్దామని చెప్పి అనుకుంటా ఉన్నారా ఏమిటి? మా సర్కారు వస్తుంది, వాటిని మేమే ఖర్చు పెడతాం. నీలాంటి వారికి సొబ్బులు కనిపిస్తే ఏ విధంగా నాకేస్తారో నాకు బాగా తెలిసిన ఆయన. ఈ పాచిపోయిన లాలూ ప్రసాద్ చిరాకు పెట్టించాడు ఆయన. అందుకే ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ నాయనలారా. ఏపీ కూడా భారీ ప్యాకేజ్ ఇవ్వడానికి నేను నా వంతుగా కష్టపడతా ఉన్నాను. అంతా కూడా వెంకయ్య ఆ రోజుల్లో చించాడు కానీ ఇప్పుడేమీ పట్టించుకోవడం లేదని చెప్పి అనుకుంటా ఉన్నారు. కొద్దిగా ఓపిక పట్టండి నాయనలారా, అన్నీ చేస్తాను. దట్ ఈజ్ వెరీ క్లియర్.
నమస్కారం వెంకయ్యనాయుడు గారు. మన ఏపీకి మంచి ప్యాకేజీ ఇవ్వాలి. కష్టాల్లో ఉన్నాం మనం. అధునాతన రాజధాని కావాలంటే మీ హెల్ప్ కావాలి. బీహార్ కంటే కనీసం 3 సరే ఏపీకి ఎక్కువ వచ్చేలా చూడండి. అంతేకాదు ఉత్తరాఖండ్ మాదిరిగా పరిశ్రమలకు రాయితీలు ఇవ్వాలి. కేంద్రం సాయం చేస్తే ఏపీని నెంబర్ 1 చేస్తాను. మరి కేంద్రం చేత కనుక ఇవ్వకపోతే యూపీ బీహార్ కంటే కూడా వెనకబడిపోతాం. ఆ స్టేట్స్ మాదిరిగా బ్యాక్లో ఉన్నామంటే తెలుగువారిగా మీకు చెడ్డ పేరు వస్తుంది. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. నమస్కారం అండి వెంకయ్య నాయుడు గారు. ఆ రోజుల్లో మరి మోడీ ప్రచార సభలో మీరే కదండి తిరుపతిలో స్పీచ్ ని దంచుకొట్టారు. ఇప్పుడు మాత్రం ఏపీకి కాకుండా ఎన్నికలు ఉన్నాయని చెప్పి బీహార్ కి 1,30,000 కోట్లు ఇచ్చారు. మనకు కూడా ఇప్పించండి సార్. ఎవ్వరు అడగకపోయినా వాళ్ళకి ఇస్తున్నారు. మరి మేమైతే ఇక్కడ ధర్నాలు బందులు చేస్తున్నా కూడా పట్టించుకోవటం లేదు. మా జగనన్న అయితే ఢిల్లీలో రోడ్డు మీద కూర్చొని కూడా వచ్చాడు. ఇంతకంటే ఏం చేయాలండి మీరే చెప్పండి. ఏమిటమ్మా ఏమిటి దంచుకొట్టింది చెప్పు. ఇస్తా ఉన్నాం. దాని మీద లోపల చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఒక అంకె నా నోట్లో ఉంది కానీ ఇప్పుడే చెప్తే అంతా బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి రచ్చ చేస్తారు. తర్వాత కనుక తేడా వచ్చిందే అనుకో తిట్టడానికి మీ అందరికీ దొరికింది నేను ఒక్కనే అవుతాను. దయచేసి ఆ విషయాన్ని తమరు గుర్తుంచుకుంటే మంచిది. నమస్కారం వెంకయ్యనాయుడు గారు. ప్రత్యేక హోదా మీద మొట్టమొదటిసారిగా గెలవెత్తింది నేనే. స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత లాభమో వినమర్చి మరీ ఢిల్లీలో అరిచింది కూడా నేనే. 2 స్పెషల్ రైళ్లు వేసుకుని మరీ అక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరంతా కూడా ఈరోజు ఈ ప్రత్యేక హోదా గురించి చర్చిస్తున్నారు అంటే దానికి కారణం నేను కాదా అని పరుగుతున్నా. మీరు ప్యాకేజీతో పాటు స్పెషల్ స్టేటస్ కూడా ఇవ్వాల్సిందే. లేదంటే ఈసారి ఏకంగా 30 రైళ్ల జనంతో వచ్చి ఢిల్లీ అంతా గోలగోల చేస్తాను. ఏమిటైనా నువ్వు చేసేది కంపు. నీ గోలకి నీ రైళ్లకి ఇక్కడ ఏ ఒక్కరూ భయపడడం లేదు. మోదీ గారు హామీ ఇచ్చారు అంతా చేస్తాం. మొన్న బీహార్కి అనౌన్స్ చేశాం. రేపు మన ఏపీకి కూడా చేస్తాం. దట్ ఈజ్ వెరీ క్లియర్. అంతేగాని నువ్వో ఇంకెవరో గోల చేశారని చెప్పి మేము భయపడలేదు. దయచేసి ఆ విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కోప్పరకండి వెంకయ్యనాయుడు గారు. ఈ పోరాటంలో నేను ముందన్నానని చెప్పి చెప్పడానికి కొద్దిగా వాయిస్ పెంచానంటే నాకిప్పుడు ప్రతిరోజు ధర్నాలు ఆందోళనలు ఓదార్పులు ఉండనే ఉన్నాయి. మీరు హోదా ఇవ్వకపోతే నాకు పోరాటం చేయడం మినహా మరో మార్గమే లేదు. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నాకంటే ముందుంటున్నారు. రాహుల్ గాంధీ కూడా నన్నే తిడుతున్నారు. ఆ విషయం మీకు తెలియదా చెప్పండి. నమస్కారం సార్. మరి మీకు ఆల్ ది బెస్ట్ అండి. మీరు మంచి ప్యాకేజీ ఇవ్వండి సార్. థ్యాంక్స్ చెప్తాము. మరి స్పెషల్ స్టేటస్ ఇవ్వండి. మీకు మెనీ 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 థ్యాంక్స్ చెప్తాం. చంద్రబాబుకి ఆల్రెడీ క్షేమంగా వెళ్ళి లాభంగా రమ్మని మా కాంగ్రెస్ టాటా కూడా చెప్పింది సార్. మీరు కూడా ఈ విషయంలో మాట్లాడతారు కనుక మీకు కూడా ఆల్ ది బెస్ట్ అంటున్నాను. మీరు కనుక స్పెషల్ స్టేటస్ ఇప్పించలేదనుకోండి, మా రాహుల్ గాంధీ గారు వచ్చారంటే మన స్టేట్లో నేషనల్ ఫైటే చేస్తాడు. నమస్తే తెలంగాణ. నమస్తే ఇంకైనా. మీరు ప్యాకేజీలు మంచిగానే ఇచ్చుకుంటా ఉన్నారు. మళ్ళీ మా సంగతి ఏందా? మాకు కూడా సమన్యాయం గిట్లా చేస్తామని మీరే చెప్పారు కదా. ఏపీకి న్యాయం చేయర్రి. భారీ ప్యాకేజీ కూడా ఇయ్యర్రి. దాంతోపాటు మాకు కూడా న్యాయం గిట్లా చేస్తే మంచిగుంటుంది. వాళ్ళకు ఏమిస్తారు ఎంత ఇస్తారో చెప్తే మాకు ఏం కావాలన్నా ఏందో మేము కూడా చెప్తాం. ఎన్నికలు ఉంటేనే 1,00,000 కోట్లు ఇస్తామంటే ఇప్పుడే అసెంబ్లీని గిట్లా రద్దు చేస్తామేమనుకున్నారు. ఓకే నాయన, దయచేసి నువ్వు తొందరపడద్దు. ఎవరైనా చూసినా విన్నా మేము ఎన్నికలు ఉన్న స్టేట్స్కు మాత్రమే ఇస్తున్నామని చెప్పి అనుకుంటారు. అందరికీ న్యాయం చేయడానికే కదా మోదీ గారు ఉంది. ఆయన నోటితోనే అన్నీ పలుకుతారు. అప్పటి వరకు ఓపిక పట్టండి చాలు. అయ్యా, ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి డీటెయిల్స్. జై మోదీజీ ప్యాకేజీలు, జై మన ఎన్నికల వరాలు.